ఇప్పుడు మనం చూడబోతుంది బైఫోల్డ్ వార్డ్రోబ్ అన్నమాట. సో వాట్ యు మీన్ బై బైఫోల్డ్ వార్డ్రోబ్? బైఫోల్డ్ వార్డ్రోబ్ అంటే ఏంటి? ఇప్పుడు నార్మల్గా వార్డ్రోబ్ గురించి డిస్కస్ చేద్దాం. వార్డ్రోబ్ అనగానే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు వార్డ్రోబ్ అనగానే 2 టైప్స్ ఆఫ్ వార్డ్రోబ్స్ ఉన్నాయి. ఒకటి స్లైడింగ్, ఇంకోటి స్వింగ్, నార్మల్ ఓపెన్ డోర్స్ అని అంటాం కదా, స్వింగ్ వార్డ్రోబ్ అంటారు. సో నార్మల్గా మనకు అనిపించేది స్వింగ్ వార్డ్రోబ్ ఆర్ స్లైడింగ్ వార్డ్రోబ్ అన్నమాట. సో రెండు ఒకటే దగ్గర మనము ఎప్పటి వరకు ఎక్కడా చూడలేదన్నమాట. అంటే స్లైడింగ్, స్వింగ్ రెండు ఒకటేసారి మెకానిజం మనం ఎక్కడా చూడలేదు. మొట్టమొదటిసారిగా మనకి ఎప్కో కంపెనీ అనేది మనకి స్వింగ్ వార్డ్రోబ్ యాజ్ వెల్ as స్లైడింగ్ వార్డ్రోబ్ కాన్సెప్ట్ ఒకటే దాంట్లో తీసుకొచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం చూడబోతున్నాము బైఫోల్డ్ వార్డ్రోబ్. ఇందులోనే మనం స్లైడింగ్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ ఓపెన్ డోర్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది ఓపెన్ డోర్స్. సో ఈ విధంగా మనం డోర్స్ అనేది బైఫోల్డ్ చేసి ఒక పక్కన లాగేసి ఈ విధంగా. సో టోటల్ మనకి ఈ ప్లేస్ అంతా మనకి యూజ్ చేసుకునే వీలు ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఒక వార్డ్రోబ్లో చూస్తే ఒక డ్రెస్సింగ్ యూనిట్ అనేది మనము సపరేట్గా యూనిట్ పెట్టుకోవడం కంటే, అండ్ ఒక 2 feet లేదా 3 feet into 7 feet స్పేస్ అనేది యూటిలైజ్ చేసుకోవడం కంటే ఒక పుల్ అవుట్ మిర్రర్ అనేది వార్డ్రోబ్లో నుంచి మనం పెట్టుకుంటే టోటల్ డ్రెస్సింగ్ యూనిట్ ఉన్న యూసేజ్ మొత్తం మనం ఒక వార్డ్రోబ్లో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సపరేట్గా యూనిట్ పెట్టే అవసరమే ఉండదు అనమాట. సో ఈ విధంగా ఒక పుల్ అవుట్ మిర్రర్ అనేది మనం ప్లాన్ చేసుకుంటే సపరేట్గా మనకు ఒక డ్రెస్సింగ్ యూనిట్ పెట్టే అవసరం అనేది ఉండదు. సో ఈ విధంగా మనం పుల్ అవుట్ మిర్రర్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పుల్ చేసి దీన్ని ఈ విధంగా రొటేట్ చేసి ఆటోమేటిక్గా మళ్ళీ సేమ్ అదే పొజిషన్లోకి మనం తిరిగి తీసుకెళ్ళచ్చు. సో వార్డ్రోబ్ అనగానే మనకి డ్రాస్ అంటారు, లేకపోతే సీక్రెట్ లాకర్స్ అంటారు, సంథింగ్ చాలా విధాల థింగ్స్ అనేది మనము ఐటమ్స్ కానీ థింగ్స్ కానీ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూడబోతుంది సీక్రెట్ డ్రాస్ అంటారు అనమాట వీటిని. సో నార్మల్గా మనం డ్రాగ్ చేసినప్పుడు ఒక డ్రా లాగానే కనిపిస్తుంది. ఇందులో మనకి ఒక సీక్రెట్ హైడెన్ స్టోరేజ్ ఉంటుంది అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ సీక్రెట్ డ్రా అండి. ఇది ఇంకొక టైప్ ఆఫ్ సీక్రెట్ డ్రా. ఇది మనం డ్రాగ్ చేసి ఈ విధంగా యూజ్ చేసుకుంటే కింద మనకి హైడెన్ స్టోరేజ్ కనిపిస్తుంది. సో దాని తర్వాత ఇది కూడా ఇందాక చూసిన మెకానిజమే, ఇక్కడ నుంచి ఇటు సైడ్ నుంచి ఓపెన్ అవుతుంది. ఈ విధమైన మెకానిజంతో ఈ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది ఇంకో టైప్ ఆఫ్ సీక్రెట్ డ్రా అండి. ఇది చూసే మనకి నార్మల్గా ఒక డ్రా లానే కనిపిస్తుంది, బట్ స్టిల్ దేర్ ఇస్ ఎ హైడెన్ స్టోరేజ్ ఇన్ సైడ్. సో ఇది ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. సో లాట్ ఆఫ్ డిఫరెంట్ కాన్సెప్ట్ రిగార్డింగ్ మన సీక్రెట్ డ్రాస్ అండి. సో కింద కూడా మనం ఒక డ్రా అనేది ఇచ్చామండి. ఇక్కడ ఇలాంటి డ్రా ఒక ప్రొవిజన్ ఇచ్చాము. దీనికి సేమ్ మనము వార్డ్రోబ్లో వాడాము కదండి, బ్లాక్ కలర్ టింటెడ్ గ్లాస్, సేమ్ కొంత ప్రీమియం లుక్ కోసం అలాంటిది ఇక్కడ వాడామండి మనం. సో ఈ పక్క మనము యూటిలైజ్ చేసుకోవడానికి మళ్ళీ ఈ షట్టర్స్ అనేది మనం ఇలా పక్కన డ్రాగ్ చేసుకోవచ్చు అండి. పక్కన డ్రాగ్ చేసి ఈ పొజిషన్లో మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్లేస్లో మనము ఒక లాకర్ ఇచ్చామండి. లాకర్కి మనకి ఇట్లా మనం ఓపెన్ స్పేస్ ఇచ్చాము. ఇక్కడ మనం ఏదన్నా రాడ్ ఏమన్నా ప్లాన్ చేసుకొని, స్టీల్ పైప్ లాంటి ఏమన్నా ప్లాన్ చేసుకొని బ్యాంగిల్స్ లాంటి అలాంటి పెట్టుకోవచ్చు. వెనకాల మనకి సీక్రెట్ లాకర్ ఉంటుందని చెప్పేసి మనం అనుకోమన్నమాట. సో ఈ విధంగా డ్రాగ్ చేస్తే మనకు ఒక సీక్రెట్ లాకర్ అనేది వెనకాల అనేది ప్రొవిజన్ ఉంటుంది అనమాట. అట్లా. సో రెగ్యులర్గా చూసే డ్రాస్ అండి ఇవన్నీ, మనం రెగ్యులర్గా అందరిలో చూసే డ్రాస్ ఇవన్నీ. దాని తర్వాత ఇది వచ్చేసి మనకి అంటే కొంతమందికి పైన కావాలనుకుంటారు హ్యాంగర్ రాడ్, కొంతమంది ఈ విధంగా కావాలనుకుంటారు. కొన్ని శారీస్ కానీ, ట్రౌజర్స్ కానీ, షర్ట్స్ కానీ అలాంటి ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి ఈ విధంగా కావాలనుకుంటారు అనమాట చాలామంది. సో ఇలాంటి పొజిషన్లో మనము చేసుకోవచ్చు. అంటే ఈ కొంత మోడ్యులర్ ఫీలింగ్ తీసుకురావచ్చు, ప్రీమియం లుక్ తీసుకురావచ్చు అనమాట. సో రెగ్యులర్గా మనం చూస్తున్న వార్డ్రోబుల్లో ఇందాక మనము డిస్కస్ చేసిన వార్డ్రోబుల్లో ఓపెన్ షట్టర్స్ కానీ లేకపోతే నార్మల్ షట్టర్స్ ఇచ్చేవాళ్ళు కదండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం మళ్ళీ హైడ్రాలిక్ గ్యాస్ పంప్సే యూజ్ చేసామండి అన్నింటిలో మనకి. సో ఈ విధంగా మనము లాఫ్ట్లో ఈ విధంగా యూజ్ చేసుకున్నాం. హైడ్రాలిక్ గ్యాస్ పంప్స్ ప్రతిదీ మనం హైడ్రాలిక్ గ్యాస్ పంప్స్ యూజ్ చేసుకున్నాం ఇందులో. సో ప్రతిదీ స్టోరేజ్ అనేది చాలా ఈజీగా మనకి లోపలికి వెళ్ళిపోయేలాగా ఉంటుంది అన్ని డోర్స్ ఓపెన్ చేయగానే. సో ఈ విధంగా మనం ఒక బైఫోల్డ్ వార్డ్రోబ్ కమ్ లాఫ్ట్ అనేది డిజైన్ చేసాం. ఇందులో మనం వాడిన లామినేట్స్ వచ్చేసి వైట్ అండ్ వుడెన్ లామినేట్స్ అండి. వైట్ వచ్చేసి హై గ్లాస్ అండి, యూవీ ప్లస్ లామినేట్స్ వాడాం మనము. సో పైన మనకి వుడెన్ షీట్ వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్లో తీసుకున్నాం అనమాట.
సో నార్మల్గా వైట్ అండ్ వుడెన్ షీట్ రెగ్యులర్గా మనకి చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వుడెన్ షీట్స్ మనం వైట్ అనేది వాడడం జరిగింది. ఇప్పుడు మనం చూడబోతుంది ఫోల్డబుల్ టేబుల్ అన్నమాట. ఫోల్డబుల్ టేబుల్ ఇది వచ్చేసి మనకి ఈ టేబుల్ బ్రాకెట్ అని చెప్పేసి వస్తుంది అనమాట. మన చెప్పుకోలో ఈ టేబుల్ బ్రాకెట్ 20 ఇంచ్ టేబుల్ బ్రాకెట్ యూజ్ చేసి మనము దీని ఒక సపరేట్ ఒక ప్లాంక్ తీసుకొని మనం ఎవ్రీథింగ్ ఆ బ్రాకెట్ మీద ఇన్స్టాల్ చేసామన్నమాట. ఇది ఫోల్డబుల్ అనమాట. ఇది చూడండి మీరు ఎంత వెయిట్ అనేది ఇది మనకి ఎంత వెయిట్ మనకు మోస్తుందో చూడండి ఇది. సో ఈ ఫోల్డబుల్ దాని మీద మనకి చూడండి అంత షేక్ కూడా ఉండదు. సో ఈ విధంగా మనము ఈ ఫోల్డబుల్ టేబుల్ బ్రాకెట్ అనేది మనం యూటిలైజ్ చేసుకొని ఒక స్టడీ యూనిట్ కానీ ఒక ఆఫీస్ సెటప్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం చూడబోతుందండి టీవీ యూనిట్ అండి. సో మా డిస్ప్లే యూనిట్లో ఒక టీవీ యూనిట్ డిస్ప్లే అనేది మనం పెట్టడం జరిగింది అన్నమాట. సో టీవీ యూనిట్ అనగానే లాట్ ఆఫ్ స్టోరేజ్ పెట్టుకొని అటు ఇటు టోటల్ స్టోరేజ్ పెట్టుకొని మధ్యలో టీవీ పెడితే టీవీ కనిపించదు. సో టీవీ యూనిట్కి సపరేట్గా మనం ఒక స్పెషల్ డిజైన్ ఉంది. సో ఇక్కడ చూడండి మనము ఒక 4 పిల్లర్స్ ఇచ్చాము. 1 2 3 4 పిల్లర్స్ ఇచ్చి చిన్న స్టోరేజ్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ మార్బుల్ షీట్ వేసుకొని ఒక టీపట్టి గోల్డెన్ టీపట్టి డిజైన్ పెట్టుకొని ఒక టీవీ పెట్టుకుని. సో ఇందులో మనకి టీవీ యూనిట్తో పాటు ఈ టోటల్ యూనిట్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇట్లానే కాదు, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడియాస్ అన్నమాట. మా దగ్గర చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి రిగార్డింగ్ ద టీవీ యూనిట్ కానీ వేరే ఎక్కడైనా సరే. మనం ఎలా ఆలోచిస్తామంటే పర్టికులర్గా మన టీవీ యూనిట్ కోసం టీవీ కోసం ఒక యూనిట్ చేస్తున్నప్పుడు దీనికి స్పెషాలిటీగా అదే ఉండాలి అని చెప్పేసి మేము ఫీల్ అవుతాం అనమాట. సో ఒక స్టోరేజ్ యూనిట్ అయితే అనుకోవట్లేదు నేను, ఇది ఒక సపరేట్గా ఒక డిజైనర్ టీవీ యూనిట్ లాగా నేను భావిస్తాను అనమాట. సో కింద 2 డ్రాస్ ఇచ్చాము మనము. ఇక్కడ మనము గ్లాస్ షట్టర్ ఇచ్చాము, ప్రొఫైల్ గ్లాస్ షట్టరు. ఏదైనా డిష్ అట్లాంటికి రిమోట్ యాక్సెస్ కోసం మనం అలాంటిది ఇది ఇచ్చాము. ఇంకొక డ్రా ఇచ్చాము ఇక్కడ. సో ఈ విధంగా ఒక టీవీ యూనిట్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇదే కాదు చాలా డిజైన్స్ ఉంటాయండి, మనం ఎలాంటి డిజైన్ అన్నా కూడా మనం చేయగలుగుతాం. సో ఇప్పుడు మనం చూడబోతుందండి వాల్ బెడ్ వర్టికల్. సో వాల్ బెడ్ వర్టికల్లో మనము వార్డ్రోబ్ స్టోరేజ్ కూడా మనము ప్లాన్ చేసుకోవచ్చు. సో వాల్ బెడ్ వర్టికల్ అంటే ఈ వాల్ బెడ్ ఎలా ఓపెన్ అవుతుంది అని చెప్పేసి మీకు సందేహం ఉండొచ్చు. సో ఇందులో మనకి స్టోరేజ్, ఫస్ట్ మీకు స్టోరేజ్ చూపిస్తాను. స్టోరేజ్ ఏ విధంగా ఉంటుంది ఇది చూడండి. ఇటుపక్క ఒక స్టోరేజ్, ఇటుపక్క ఒక స్టోరేజ్. టోటల్ యూనిట్ మనము 5/7.5లో చేసామన్నమాట. టోటల్ యూనిట్ మనం 5/7.5లో చేసాము. ఇటుపక్క లెఫ్ట్ రైట్ మనం చదువుకోవడానికి ఒక ఫోల్డబుల్ స్టడీ యూనిట్ కూడా మనం ప్రొవిజన్ ఇచ్చాము. అది ఎట్లా ఓపెన్ అవుతుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. అది ఈ విధంగా మనకి ఫోల్డబుల్ స్టడీ యూనిట్ అనేది ఓపెన్ అవుతుంది. ఒక చైర్ వేసుకొని హ్యాపీగా చదువుకోవచ్చు. లంచ్ కానీ డిన్నర్ కానీ భోజనం కానీ ఏదైనా చేసుకోవచ్చు, స్నాక్స్ కానీ ఏదైనా చేసుకోవచ్చు ఇందులోనే. సో ఈ విధంగా మనకి ఒకటే బ్రెడ్లో మనకి స్టడీ ఇచ్చాము, స్టోరేజ్ ఇచ్చాము. సో ఇప్పుడు మనకి వాల్ బెడ్ వర్టికల్ అని చెప్పి 6x6 కానీ ఎలాంటి ప్రయోజనాన మనం క్రియేట్ చేసుకోవచ్చు. 3x6 కానీ 6x6 కానీ మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో వాల్ బెడ్ వర్టికల్ వల్ల మనకి యూజెస్ ఏంటి ఇప్పుడు చూడండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్ టు ఈ వాల్ మనం వాల్ బెడ్ చేసి 6x6 బెడ్ పెట్టి అటు ఒక 2 feet ఇటు ఒక 2 feet మన ప్రొవిజన్ ఇచ్చి లాఫ్ట్ ఇచ్చుకున్నామంటే ఈ రూమ్లో అడిషనల్గా ఇంకో బెడ్ వేయడానికి అవసరం లేదు. సో ఈ రూమ్ మొత్తం మనకి ఖాళీ ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనకి చిన్నపిల్లలు ఉన్నా లేకపోతే ఇంకెవరైనా సరే ఒక రూమ్ మనకి కొంచెం స్పేషియస్గా కనిపిస్తే చాలా అందంగా ఉంటుంది. ఇల్లు కానీ ఒక రూమ్ కానీ ఒక ఇల్లు కానీ స్పేషియస్గా ఉంటే చాలా అందంగా ఉంటుంది. అది ఇల్లు మొత్తం మన ఫర్నిచర్తో ఆక్యుపై చేస్తే టోటల్ క్లమ్జీగా ఉంటుంది అన్నమాట. సో ఈ స్పేస్ సేవింగ్ కాన్సెప్ట్లో ఎక్కువ స్క్వేర్ ఫీట్ ఉన్న వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది. 1000 స్క్వేర్ ఫీట్ ఉన్న 800 స్క్వేర్ ఫీట్ ఉన్న వాళ్ళకి కూడా ప్రయోజనం ఉంటుంది. ఇలాంటి వాల్ బెడ్ కమ్ వార్డ్రోబ్స్ మనం పెట్టుకుంటే. సో ఈ విధమైన ప్రొవిజన్ లోపల స్టోరేజ్ వస్తుంది, లేకపోతే టాయ్స్ కానీ లేకపోతే షోకేజ్లో కానీ సంబంధించిన వస్తువులు మనం షో చేసుకునే వస్తువులు మనం చూపించుకోవచ్చు. ఈ విధమైన ప్రొవిజన్ మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో పైన మీకు ఇందాక డిస్కస్ చేసినట్టు లాఫ్ట్ ఈ విధంగా మనకి స్టోరేజ్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇది మనము చూస్తుంది వాల్ బెడ్ వర్టికల్ అన్నమాట.